సోషల్ మీడియా యుగంలో సినిమాలకు సంబంధించి ఏదైనా సర్ప్రైజ్ ఎలిమెంట్‌ని దాచటం అనేది అంత తేలికైన విషయమైతే కాదు. ఎంత దాచాలని చూసినా లీక్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడైతే మరీ దారుణంగా సినిమాల విడుదల ముందు రోజే హెచ్‌డీ పైరసీ లీక్ అవుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే సినీ ఇండస్ట్రీ ఇప్పుడు పెద్ద సంక్షోభంలోనే ఉంది. ఎంత మంచి ప్రింట్ లీక్ అయినా పర్వాలేదు, సినిమాని థియేటర్స్‌లోనే చూడాలి అని భావించే ఆడియన్స్ వల్ల ఈ మధ్య సినిమాలు సేవ్ అవుతున్నాయి. కానీ భవిష్యత్తులో ఏదో ఒక సినిమాపై చాలా బలమైన ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఇదంతా పక్కన పెడితే సినిమాల్లోని కొన్ని ట్విస్టులను లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు దర్శకులు. ఉదాహరణకు 'కల్కి' చిత్రంలో ప్రభాస్ కర్ణుడని, క్లైమాక్స్లో ఆ రేంజ్లో కనిపిస్తాడని విడుదలకు ముందు ఎవరికీ తెలియదు. థియేటర్స్లో ఎప్పుడైతే క్లైమాక్స్లో ప్రభాస్ని అలా చూశారో ఆడియన్స్కి మైండ్ బ్లాస్ట్ అయినంత పనైంది. సినిమా విడుదల వరకు ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ని లీక్ కాకుండా ఎలా చూశారో మిగిలిన దర్శకులు నాగ్ అశ్విన్ దగ్గర కోచింగ్ తీసుకుని ఉండుంటే బాగుండేది. వచ్చే నెల 1వ తారీఖున విడుదల కాబోతున్న న్యాచురల్ స్టార్ నాని హిట్ ది థర్డ్ కేస్ ఈ మూవీలో కూడా ఒక కీలకమైన ట్విస్ట్ ఉంది. ఈ సినిమా క్లైమాక్స్లో తమిళ స్టార్ హీరో కార్తీ కనిపించబోతున్నాడు. అంటే హిట్ 4 మూవీలో అతనే హీరో అన్నమాట. ఇది లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడ్డారు. కానీ కొంతమంది మీడియా ప్రతినిధులు ఈ విషయాన్ని నిన్న సోషల్ మీడియాలో లీక్ చేశారు. దీనిపై ఆ చిత్ర డైరెక్టర్ శైలేష్ కొలను చాలా తీవ్రమైన అసహనం వ్యక్తం చేశాడు. ఆయన మాట్లాడుతూ, ప్రేక్షకులకు మేము అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని అందించటం కోసం మేమంతా రేయింబవళ్లు శ్రమిస్తూ ఉంటాం. వందలాది మంది నిద్రాహారాలు మానుకొని పనిచేస్తూ ఉంటారు. మేము ఇంత కష్టపడేది థియేటర్లో ఆడియన్స్ నుంచి వావ్ అని అనిపించుకోవటం కోసమే. అలా కేవలం థియేటర్స్లో మాత్రమే దక్కే కొన్ని అద్భుతమైన సంఘటనలను లీక్ కాకుండా మేము జాగ్రత్త పడుతూ ఉంటాం. కానీ కొంతమంది మీడియా ప్రతినిధులు వాటిని లీక్ చేసి ఆడియన్స్లో థ్రిల్ ఫ్యాక్టర్ని చంపేస్తున్నారు. ఇంత వయసు వచ్చింది, చిన్నపిల్లలు కూడా కాదు. ఇలాంటి విషయాల గురించి బయట చెప్పొచ్చా లేదా అనే ఇంగిత జ్ఞానం వాళ్లకు ఉండాలి. బహుశా వాళ్ళకు అలాంటి జ్ఞానం లేదు అనుకుంటా. ఇలాంటివి రిపోర్ట్ చేయటం వల్ల మీరు కేవలం మా కష్టాన్ని దొంగలించిన వాళ్ళు అవ్వటం మాత్రమే కాదు, ఆడియన్స్ థియేటర్లో ఎంజాయ్ చేయాల్సిన మూమెంట్స్ని కూడా దొంగలిస్తున్నట్టు అర్థం అంటూ శైలేష్ ఎంతో ఎమోషనల్గా వేసిన ఒక ట్వీట్ బాగా వైరల్ అయ్యింది.